ఓం సుషుమ్న. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమగురువులు శ్రీ 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 భోగనాథ్ మహర్షి గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మానందమయ అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారములు. నిత్యం భగవద్గీత పారాయణ చేస్తూ ఆత్మజ్ఞానవి కమ్ము అని సెలవిచ్చిన శ్రీకృష్ణ పరమాత్మని సందేశాన్ని మనసును ముద్రించుకుని సుషుమ్న క్రియాయోగ ధ్యాన ప్రక్రియకు ఆకర్షితులై అమ్మగారి ఆదేశానుసారము క్రమం తప్పకుండా ధ్యాన సాధన, సేవ, ఆత్మవిచారణ చేసుకుంటూ తనను తాను ఉద్ధరించుకుంటూ ఎంతోమందికి క్రియాయోగ ధ్యానమును నేర్పించటం ద్వారా ఈ ఆధ్యాత్మిక పరిమళాలను అందరూ అనుభూతి చెందేందుకు దోహదపడుతున్న ఒక క్రియాయోగి రావులపాలెంలో ఉంటున్న పుష్పగారు వారి అనుభవాలను పంచుకునేందుకు మనతో ఉన్నారు. ఓం సుషుమ్న. పుష్పగారు, మీరు మొట్టమొదట ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారండి? ఓం సుషుమ్న అండి. వనజ గారు 2006 ఫిబ్రవరిలో శివరాత్రి టైం అండి. అప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి ఎవరో గురువుగారు వస్తున్నారు, ధ్యానం నేర్పిస్తారట అని ఎవరో చెప్తే తెలుసుకున్నాను. సరే, ఊరికే ఖాళీగా కూర్చోవడం ఎందుకు, అదేంటో చూద్దాం అంతే, క్యూరియాసిటీ వల్ల అదేంటో చూద్దాం అన్నట్టుగానే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అప్పుడు శివాలయంలో అమ్మగారు కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. 49 నిమిషాలు చేయించారండి. ఫస్ట్ టైం అమ్మగారి దగ్గరే దీక్ష తీసుకోవడం జరిగింది. ధ్యాన పద్ధతి అంతా వివరించారు, కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. కొంచెం కష్టంగానే చేశానండి. చేసిన తర్వాత అనిపించింది, అమ్మగారు చెప్పిందంతా విన్న తర్వాత ఇది సత్యం, దీన్ని నేను సాధన చెయ్యాలని అదే రోజు నాకు చాలా దృఢంగా అనిపించిందండి. అయితే అక్కడే సంకల్పం చేసుకున్నానండి. రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు 49 రోజులు మానకుండా చెయ్యాలి అని. అప్పట్లో నాకు 4 గంటలకు లేచే అలవాటు కూడా లేదండి. అయినా సరే ఆ సమయం అయితేనే నాకు కుదురుతుంది కాబట్టి ఆ సమయంలో నేను 49 రోజులు పూర్తి చేయాలని అక్కడే సంకల్పం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచి అలారం పెట్టుకుని లేచి ధ్యానం చేయడం జరిగిందండి. మీరు శివరాత్రి దగ్గరలో శివాలయంలో అమ్మగారితో స్వయాన దీక్ష తీసుకోవటం అన్నది చాలా అద్భుతమైన విషయం అండి. చాలా అంటే ధ్యానంలోకి రాకముందు ఏంటి అన్నది కూడా చెప్తానండి. నాకు ఏకాదశి రోజు ఉపవాసం చేయడం, భగవద్గీత పారాయణం చేయడం చాలా ఇష్టం అండి. ఏదో పుణ్యం వస్తుందనో అలా కాదు, ఇష్టంగా చేసేదాన్ని. చేస్తూ ఉన్నప్పుడు భగవద్గీత చదువుతున్నప్పుడు నాకు మహాత్ముల దర్శనాలు అవి జరిగేవండి. అంటే మామూలుగా చదవడం కాకుండా నేను ధారణ చేసేదాన్ని. ఒక శ్లోకం చదివితే దాన్ని అంటే జస్ట్ అలా చదువుతూ మాత్రం కాకుండా కళ్ళు మూసుకొని దాన్ని ఆ శ్లోకాన్ని ధారణ చేసేదాన్ని. అలా చేస్తున్నప్పుడే నా చుట్టూ నలుగురు మహాత్ములు తిరగడం, అలా దర్శనాలు జరిగేవండి. ఇంకా ఒక్కొక్క శ్లోకం చదివినప్పుడు దాని అంతరార్థాన్ని గ్రహించడానికి కళ్ళు మూసుకొని ట్రై చేసేదానండి, ఊరికే చదవడం కాకుండా. అది ఏంటి అంటే డైరెక్ట్గా మనకి చాలా శ్లోకాలు అర్థం కావు, భగవద్గీతలో అర్థం కావండి. అయితే 6వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మామూలుగానే చదువుతుంటే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అంటే ఇది అర్జునుడికి చెప్పినట్టు కాదు, నాకే చెప్తున్నట్టు. దుఃఖరహిత అంటే దుఃఖం లేకుండా ఉండాలి అంటే నువ్వు యోగి కావాలి అని కృష్ణ పరమాత్మ నాకే చెబుతున్నట్టు ఇలా ప్రతి హెయిర్ ఫాలికల్ హెయిర్ కూడా తెలిసింది ఆ అనుభవంలో. అలా ఉండగా అంటే ఏదో తెలుసుకోవాలని తపన ఎప్పుడూ ఉందండి. ఏంటి తినడం, పడుకోవడం, పిల్లల్ని కండం, ఇదేనా, ఇంకేదో ఉంది, ఏదో తెలుసుకోవాలని ఎప్పుడూ లోపల అంతర్మదనం జరుగుతూ ఉండేది. మా ఊర్లో మా ఇంటి దగ్గరలో ఒక కళ్యాణ మండపం ఉందండి. అక్కడ పీఠాధిపతులు అలాంటి వాళ్ళని పెద్ద పెద్ద గురువులను తీసుకొచ్చేవారండి అప్పట్లో. ఏ గురువు గారు వచ్చినా నేను వెళ్ళేదానండి. వెళ్ళి వాళ్ళు వచ్చింది మొదలు వాళ్ళ చివరి వరకు కూడా నేను మొత్తం అంతా వినేదాన్ని, వాళ్ళు ఏం చెప్తున్నారా అని. మధ్యలో లంచ్ బ్రేక్ ఇస్తే ఇంటికి వచ్చి ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళేదాన్ని. పీఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అన్నీ విన్నాను, కానీ ఎక్కడ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను.
కానీ అమ్మగారు ఫస్ట్ టైం అమ్మగారి దగ్గర ధ్యానం నేర్చుకున్నప్పుడు మాత్రం ఎందుకో నాకు ఇది సత్యం, దీన్ని నేను సాధన చెయ్యాలి అని దృఢంగా అనిపించింది. ఈ కాలంలో నేను ఉండడం, అమ్మగారి దగ్గర దీక్ష దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తానండి. అదే అంటారు కదా, నిజంగా ఆ తపన ఉన్నా సరే సద్గురువుల్ని మనం ఎంచుకోలేమండి కదా. మన జ్ఞానానికి, మనకున్న పరిమితమైన జ్ఞానానికి సద్గురువా కాదా అన్నది మనం నిర్ణయించలేము. కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల సద్గురువులే స్వయంగా దొరకటం మన ఇంటికి వచ్చి మనకి నేర్పిస్తున్నారు, మన ఇంటి దగ్గరలోకి వచ్చి. అంతే కదండి. నిజంగా వివేక్ చూడమనిలో శంకర్లు అదే చెప్తారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం. మనిషి జన్మ పొందడమే దుర్లభం, ఇంకా అందులో ముముక్షత్వం మోక్షం కావాలనే కోరిక, ఇంకా మహాపురుష సంశ్రయం చూడండి, సద్గురువుల ఆశ్రయం దొరకడం. ఇవి మూడు కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే గానీ లభించవంటండి ఎవరికైనా. చూడండి, మనకి దొరికారు సద్గురువులు అంటే నిజంగా భగవంతుడి అనుగ్రహం మనపై ఎంత అపారంగా ఉంది. అంతే కదండి, అంతే కదా. ఇలా ఈ ధ్యానంలోకి వచ్చిన ధ్యాన సాధన చేస్తున్నాను. ఇలా ధ్యాన సాధన 49 రోజులు పూర్తి అయిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, అదే సంవత్సరం మేలోనండి, ఉదయం 10:30 ఆ ప్రాంతంలో ధ్యానానికి కూర్చోగానే ఇలా కళ్ళు మూసుకోగానే శరీరం నిశ్చలంగా అయిపోయి సూక్ష్మ శరీరం బయటికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు చెప్తున్నాను కానీ అది సూక్ష్మ శరీరం అని నాకు అప్పుడు అసలు తెలియదు. తర్వాత అర్థమైంది కానీ అప్పుడు తెలియదు. అంటే ఏదో గాల్లో తేలుతున్నట్టు అది ఒక కనెక్షన్ అయితే ఉంది శరీరానికి దానికి. శరీరం పూర్తిగా నిశ్చలమైపోయిందండి. ఇంచుమించు ఒక అరగంట సేపు అలా ఉన్నాను. తర్వాత మామూలుగా ఉన్నాను కానీ ఒక 3 రోజులు అదే స్థితిలో ఉండిపోయాను. ఆకలి తెలియలేదు, నిద్ర తెలియలేదు, ఏమి తెలియలేదు. ఆ 3 రోజుల తర్వాత నేను గ్రహించింది ఏంటంటే, అంతకు ముందున్న ఆవేదన లేదు, ఇప్పుడు ఒక రకమైన ప్రశాంతత వచ్చింది. మనం చేసే ఈ క్రియాయోగం శాస్త్రీయ ఆచరణ అని మీకు ఏ విధంగా తెలిసిందో వివరిస్తారా? అదే ఇప్పుడు నాకు నిశ్చల స్థితి కలిగింది అని చెప్పాను కదండి. ఆ అనుభవం తర్వాత నేను పోల్చుకుంటే నాకు భగవద్గీత 2వ అధ్యాయంలో నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత. అంటే ఈ ఆత్మతత్వం ఎలాంటిది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే దాన్ని ఆయుధాలు ఏమీ ఛేదించజాలవు, నీరు తడపలేదు, గాలి ఎండింపజాలదు. మామూలుగా ఈ శ్లోకం చదివితే మన ఇమాజినేషన్కి అందదండి. ఏంటి ఇలాంటిది ఏదైనా ఉంటుందా అసలు మన ఊహకు అందదు కదా. అది నా అనుభవంలోకి వచ్చినప్పుడు నాకు అర్థమైందండి. అంటే భగవద్గీత చదివినంత మాత్రాన అర్థం కాదు, మనం చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన అర్థం కాదు, అనుభవైక వైద్యం. అంతే కదండి. అంటే ఈ అనుభవం వచ్చిన తర్వాత అవును ధ్యానం చేయబట్టే కదా అది అర్థమైంది. ఆ శ్లోకం ధ్యానం చేయడం వల్ల, అందుకని అది శాస్త్రీయమైందే అని నాకు అనిపించింది. అంటే ఈ ధ్యానం చేయడం వల్ల కదా ఆ శ్లోకం ఏంటన్నది అర్థమైంది, లేదంటే అర్థమయ్యేది కాదు కదండి. అందుకు నాకు ఓహో ఇది ఒక శాస్త్రీయమైన ఆచరణ భగవంతుని తెలుసుకోవడానికి అని అప్పుడు ఒక అవగాహన కలిగిందండి. సాధన సేవ సమంగా ఉండాలని అమ్మగారు చెప్తారు కదండి. సేవ చేసేటప్పుడు మీ భావం ఎలా ఉంది? సేవ నాకైతే ఎప్పుడు బయటకు వెళ్ళి స్కూల్స్లో కాలేజెస్లో చెప్పిన అనుభవం లేదండి. మామూలుగానే నేను చాలా తక్కువ మాట్లాడతాను, నాలో నేను అన్నట్టుగా ఉంటానండి. అలాంటిది అమ్మగారు చెప్పారు కాబట్టి చెయ్యాలి అని స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి చెప్పడం జరిగేదండి. కానీ ఎక్కడ చెప్పినా వాళ్ళు కన్విన్స్ అయ్యేవారండి. ఎక్కడ చెప్పినా స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి అందరూ కూడా ఇది మాకు నచ్చింది, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనే చెప్పేవారు. ఎక్కడ బీఈడీ కాలేజెస్ అవి కూడా నాకు మొదట్లో కొంచెం భయం వేసేది. కానీ నాకు ఒకటే భావన ఉండేదండి, ఎప్పుడు చెప్పేది నేను కాదు, అమ్మగారే నా ద్వారా చెప్తారు అనే భావనతో అసలు మొదలుపెట్టాక ఫ్లో వచ్చేసేదండి ఆటోమేటిక్గా. గురువుల అనుగ్రహమే, అంటే నేను చేశానని కాదు, గురువులే మనకి ఏ వర్క్ ఇచ్చినా ఎనర్జీ ఇచ్చి మన చేత చేయిస్తారండి. ఆ పనిలో ముందు మనకి అంత ఎఫిషియన్సీ లేకపోయినా సరే అలాగే అన్ని చోట్ల కూడా అమ్మగారే చెప్తున్నారనే భావంతోనే చెప్తానండి. ఇప్పుడు ఏ రోజు వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా నా ద్వారా అమ్మగారే మాట్లాడతారు, గురువులే పరమ గురువులే అక్కడ ఉంటారు, నేను ఒక సాధనం మాత్రమే అనే భావంతోనే. అవునండి, ఆ భావంతో చేసినప్పుడు 100% సక్సెస్ అన్నది ఉంటుంది. ధ్యానంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పు, అవగాహన, అనుభవం గురించి వివరించండి.
ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత ముందుగా కనిపించింది ఆరోగ్యంగా ఉండడం అండి. ఫస్ట్ కనిపించిన చేంజ్ అది. అంతకుముందు నాకు సీజన్ మారినప్పుడల్లా చిన్న చిన్నగా జ్వరం రావడం, కోల్డ్ కాఫ్ ఇలా ఉంటాయి కదా, అలా 3 నెలలకి 4 నెలలకి అలా వస్తూ ఉండేవి. కానీ ఎప్పుడైతే నేను ధ్యాన సాధన మొదలుపెట్టానో అసలు అటువంటివి ఏమీ లేవండి. తీసేసినట్టు అయిపోయింది నిజంగా. అసలు ఎప్పుడు లేవు. అది ఇంకా ఉత్సాహంగా ఉండడం, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, ఇంకా పనిలో కూడా నైపుణ్యం అండి. ఏ పని అయినా సరే ఇంతకుముందు నేను చేయలేని పని కూడా బాగా చేసేదాన్ని. ఒక్కొక్కసారి చూసుకుంటే ఇదంతా చేసింది నేనేనా అని ఎన్నోసార్లు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే ఫిజికల్ వర్కే కాదు, ప్లానింగే కాదు, ఏదైనా సరే ఇంతకుముందు కన్నా ఇదంతా చేసింది నేనేనా, ఇదంతా కూడా ధ్యానం వల్లేనండి. ధ్యానం వల్లే. అది మాత్రమే కాకుండా లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా ప్రతి నిమిషం గురువులు నాతో ఉన్నారని నేను ఫీల్ అవుతాను. ప్రతి పని అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, గురువులు నాతో ఉండి గైడ్ చేస్తున్నారు అనే గురువుల ప్రజెన్స్ నేను ఫీల్ అవుతానండి. ఎప్పుడు అమ్మగారి గొంతు విన్నా నాకు ఒక రకమైన ఆర్తి హృదయంలో, కళ్ళు చెమ్మగిల్లడం. నిజంగా ఇటువంటి గురువులు ఎంత సింపుల్గా ఉంటారు అమ్మగారు. ఇది కదా మనం నేర్చుకోవాల్సింది కదండి. మామూలుగా మనం లోకంలో చూస్తాం ఎలా ఉంటారండి గురువులు, అసలు దగ్గరికి రానిస్తారా, అసలు ఎంత ప్రోటోకాల్, ఎంత ఇది, అసలు అందరినీ కొత్తగా వచ్చిన వాళ్ళని పాత వాళ్ళని ఎవరినైనా సరే ఒకే రకంగా ప్రేమతో అమ్మగారు ఇన్ని వేల మందిని గుర్తు పెట్టుకొని పేరు పేరు పేరున పలకరించి యోగక్షేమాలు తెలుసుకుంటారు. లేదు మన మెడిటేషన్ గ్రూప్లో అందరి పేర్లు అసలు కదండి. అమ్మగారు ప్రతి ఒక్కరిని పేరు పేరుగా గుర్తుపెట్టుకుని పలకరించి అసలు అంత మనకి ఎనర్జీ ఇచ్చి మనతో మన పబ్లిక్ క్లాసెస్లో కూడా మనకి ఏ వర్క్ అలాట్ చేసినా దాంట్లో మనకి ఎనర్జీ ఇచ్చి అసలు మనం ఆ పని చేస్తున్నామంటే మనమే చేస్తున్నామని కాదు, అసలు గురువులే మనతో చేస్తారండి. అంతే కదా. అసలు ఇంతకు ముందు రాని పని కూడా చేసేస్తాం మనం అక్కడ కదండి. శ్రీచక్రం వరకు మాకు ఇచ్చినప్పుడు అసలు నేను గీయగలనా అనుకున్నాను. కానీ ఆ ఎనర్జీ ఇచ్చారు, ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం అమ్మగారే అందించి మా చేత ఆ వర్క్ చేస్తున్నారు. అంతే తప్ప మేము చేసామన్నది కాదు. ఇంకా నాకు భగవద్గీత చదివినప్పుడు ఏమనిపించేదంటే అండి, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని ఉంటుంది. అంటే అన్ని ప్రాణుల హృదయాల్లోనూ ఈశ్వరుడు ఉన్నారు. మరి ఉన్నారన్నప్పుడు నాకెందుకు తెలియలేదు, తెలియాలి కదా కదండి. అది కృష్ణ పరమాత్మ చెప్పింది. అందులో మనకి ఇంకా అసలు అదే కదా, భగవద్గీతే కదా ప్రమాణం మనకి. అంటే ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు మనకి అందులోనే ఆన్సర్ కూడా దొరుకుతుంది భగవద్గీతలో. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి భగవద్గీతలో. అంటే తత్వదర్శనులైన జ్ఞానులు నీకు ఆ జ్ఞానాన్ని ఇవ్వగలరు, వాళ్ళని ఆశ్రయించినప్పుడే నీ అజ్ఞానం తొలుగుతుంది. అంటే మరి ఎలా తత్వదర్శనులు అంటే ఆత్మజ్ఞాని అయిన గురువుని ఆశ్రయించాలి. మనకి గురువులే మనకి దొరికారు, మనం వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని వెతకలేం ఎక్కడైనా కదండి. అంటే ఇంత గురువుల అనుగ్రహం అపారంగా మనపై ఉండి మనతో సాధన చేస్తున్నారు. అంతే కదండి. బాబాజీ గారు దర్శనం దుర్లభం అంటారు కదండి, అలాంటిది ఆయన దర్శనం మీకు ఏ విధంగా జరిగింది?